హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ కోసం పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, పులియబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. సూజీ రవ్వ ఉంటే చాలు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చు. హోటల్ స్టైల్లో ఇంట్లోనే రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 10-15 జీడిపప్పు పలుకులు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని మనం గార్నిషింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తాము. అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, 2 చిటికెళ్ళ ఇంగువను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ పోపును కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. అదేనండి, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వను 1 కప్పు యాడ్ చేసుకొని రవ్వను దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ రంగు మారాల్సిన అవసరం అసలు లేదు. జస్ట్ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. దాదాపు 8 to 10 మినిట్స్కి రవ్వ ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వను కిందికి దించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు రవ్వలో బాగా మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అంతకన్నా కొంచెం పల్చగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసి ఒక 1/2 అవర్ రవ్వను నాననివ్వాలి. 1/2 అవర్ తర్వాత రవ్వ నీళ్ళని పీల్చుకొని ఈ విధంగా కొంచెం కన్సిస్టెన్సీ గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ కోసం ఇడ్లీ బ్యాటర్ తయారైపోయింది. ఇడ్లీ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్రలకు ఈ విధంగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. జీడిపప్పు పెట్టడం వల్ల ఇడ్లీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఇడ్లీ బ్యాటర్ తీసుకుని ఇడ్లీ పాత్రల్లో ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫుల్గా ఫిల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలను ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకుండా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీలను కిందికి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి రవ్వ ఇడ్లీ తయారైపోయింది. అది కూడా హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీ. ఈ రవ్వ ఇడ్లీని పీనట్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. స్పంజీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరి చూసారు కదా రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.